ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో సిస్టర్స్ అందరికీ కూడా హ్యాపీ ఉమెన్స్ డే. పరిశుద్ధ లేఖనాలను బట్టి దేవాది దేవుడు స్త్రీలకు ఇచ్చినటువంటి ప్రాముఖ్యత మనం చూసినట్లయితే నూతన నిబంధనలో అలాగే పాత నిబంధనలో కూడా ఆదామును సృజించిన తర్వాత స్త్రీని సాటి అని సహకారిగా సృజించినట్లుగా మనం చూస్తాం అన్నమాట. అంతేకాకుండా నూతన నిబంధనలో ప్రభువైన యేసుక్రీస్తు శరీరధారిగా ఈ లోకానికి రావడానికి కన్యక అయినటువంటి మరియ ద్వారా శరీరధారిగా ఈ లోకాన్ని దిగొచ్చారు. ఇలాగ స్త్రీల విషయంలో కూడా దేవుడు ఎక్కడ కూడా నిర్లక్ష్యం చేసినట్లుగా మనం చూడడం. ప్రభు వారిని కూడా అద్భుతంగా దీవించి ఆశీర్వదించి అనేకులకి ఒక దీవెనకరంగా దేవాదేవుడు నిలవబెట్టాడనమాట. కనుక స్త్రీలు ఇంకా చక్కగా పరిచర్యలోనూ అలాగే దేవాది దేవుని యొక్క రాజ్య విస్తరణలోనూ బలమైనటువంటి పాత్రలుగా వాడబడాలని ఆశపడుతూ ఈ మెసేజ్ మేము పెడతా ఉన్నాను. కనుక పాత నిబంధనలు మనం చూస్తే చాలామంది దెబోరా, అన్న, సమయల్ తల్లి, అంతేకాకుండా మరి సారెపతు విధవరాలు, చాలామంది అలాగా పరిశుద్ధ లేఖనాల్లో వారు ప్రభు రాజ్యం కొరకు వాడబడినట్లుగా మనం చూస్తాం. అంతేకాకుండా నూతన నిబంధన వచ్చేసరికి రోదా, అలాగే తల్లి అయిన మరియా, ఎలిజబెత్, మరి ఫీబే, చాలా వండర్ఫుల్ ఉమెన్ ఉన్నారనమాట పరిశుద్ధ లేఖనాల్లో. కనుక ప్రతి ఒక్కరూ కూడా స్త్రీలు దీవించబడాలని, స్త్రీలు యొక్క పరిచర్య కూడా అద్భుతంగా జరగాలని మనస్ఫూర్తిగా ఆశపడుతూ వారికి మంచి ఆరోగ్యము, శక్తి, బలము, ఆత్మీయత, ఆశీర్వాదము దేవాది దేవుడు ఇచ్చేలాగున ప్రార్థన చేయాలని ఈ యొక్క మెసేజ్ పెడతా ఉన్నాం. మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. చాలా సంఘాల్లో, నేటి సంఘాల్లో కూడా స్త్రీలు అధిక సంఖ్యలో ఉండడం కూడా మనం గమనిస్తూ ఉన్నాం. కాబట్టి మీరంతా కూడా చక్కగా ప్రార్థనా పరులుగాను ఈ యొక్క సమాజానికి ఒక ఆశీర్వాదకరంగాను ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి సిస్టర్స్ అందరికీ కూడా యేసుక్రీస్తు నామంలో మేము శుభములు తెలియజేస్తూ హ్యాపీ ఉమెన్స్ డే. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ.